యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగు ముసురుకోవడం సర్వత్రా చర్చకు దారితీస్తుంది. నిందితుడు పూర్ణచంద్ర నాయక్ రిమాండ్ రిపోర్టులో అసలు ఏముంది? అతను పదే పదే ఆ నాయకుడి పేరు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? స్వేచ్ఛ ఆత్మహత్యకు అతను కూడా మరో కారణమా? ఇక నేడు రేపు ఆ మాజీ ఎంపీని కూడా పోలీసులు విచారించబోతున్నారా? ఇన్నాళ్ళు భర్త క్యారెక్టర్ నచ్చక దూరంగా ఉన్నటువంటి పూర్ణ భార్య సడన్గా తన భర్త మంచోడని మీడియా ముందుకు రావడం వెనుక కారణమేమిటి? దీనిపైన ఇవాల్టి తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. చిక్కడపల్లి పోలీసులు ఎదుట లొంగిపోయిన పూర్ణచంద్ర నాయక్ను ఆదివారం సాయంత్రం జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో పూర్ణచంద్రకు 14 రోజుల పాటు జడ్జ్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పూర్ణను చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇక్కడ సంచలన విషయం ఏమిటంటే పూర్ణచంద్ర నాయక్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో నివ్వెరపోయే విషయాలు బయటపెట్టాడు. ఈ స్టేట్మెంట్లో బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్రావు పేరు బయటపెట్టాడు. తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్రావుకు తెలుసునంటూ కూడా పూర్ణ చెప్పడం గమనార్హం. ఆయన్ని అడ్డు పెట్టుకుని ఇంత కథ నడిపించాడని దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. నన్నేం చేయలేవు అంటూ స్వేచ్ఛను గట్టిగా బెదిరించినట్లుగా తేలింది. అంతేకాదు భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అయితే పూర్ణ మాటలు నమ్మి భర్తకు విడాకులిచ్చింది స్వేచ్ఛ. విడాకుల తర్వాత పలుమార్లు పెళ్లి చేసుకోవాలని పూర్ణను స్వేచ్ఛ నిలదీసింది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పూర్ణ దాటివేస్తూ వచ్చినట్లుగా రిమాండ్ రిపోర్టులు ఉంది. వారం క్రితం అరుణాచలం వెళ్లి 3 రోజుల క్రితం హైదరాబాద్కు స్వేచ్ఛ పూర్ణచందర్ తిరిగి వచ్చారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే మరోసారి పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అయితే చివరికి పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది స్వేచ్ఛ. అంతేకాదు నన్నేం చెయ్యలేవు, నాకు రాజకీయ అండదండలున్నాయి అని పూర్ణచందర్ బెదిరించాడు. ఇదిలా ఉంటే అటు విచారణలో ఇటు రిమాండ్ రిపోర్ట్లో స్వేచ్ఛ రిలేషన్లో ఉన్న విషయం సంతోష్రావుకు తెలుసునని పదే పదే పూర్ణచందర్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తదుపరి విచారణ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టుకు హాజరుపరచడానికి ముందు పూర్ణచందర్ మీడియాతో మాట్లాడాడు. తాను అమాయకుండని తనకేమీ తెలియదన్నట్లుగా ప్రవర్తించాడు. అంతేకాదు తాను చెప్పాల్సిందంతా లెటర్లో చెప్పేశానని, ఇంతకు మించి తన దగ్గర చెప్పడానికి ఏమీ లేదని ఎంతో ధీమాగా సమాధానం చెప్పుకొచ్చాడు. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని క్లియర్ గా చెప్పిన, అవకాశం వచ్చినప్పుడు నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని చెప్పిన మేడం, అన్ని చెప్పిన. స్వేచ్ఛ మృతికి తానే కారణమని పోలీసు విచారణలో పూర్ణ ఒప్పుకోవడం గమనార్హం. తన వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు. కొంతకాలంగా స్వేచ్ఛతో గొడవలు జరుగుతున్నాయని, వీటి కారణంగానే మనస్తాపానికి గురై ఇలా జరిగిందని విచారణలో అతను చెప్పేశాడు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాలు బయటకొచ్చేశాయి. కాగా పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మబలికాడు. ఆ తర్వాత ఇరువురు రిలేషన్ సాగించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్ణను బాగా నమ్మింది స్వేచ్ఛ. అయితే చివరికి మోసం చేస్తున్నాడని తెలుసుకుని అతనితో విడిపోదామని నిర్ణయించుకుంది. ఆఖరికి చనిపోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పెళ్లి విషయమై పూర్ణ గొడవ పడినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ తెలిపింది. పూర్ణచందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని, వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో తనకు తెలియదని, అది తెలిసాక పూర్ణను వదిలేశానని స్వప్న చెప్పడం గమనార్హం. స్వేచ్ఛ తనను మానసికంగా వేధించిందన్న ఆమె తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని భయపెట్టిందని ఆరోపించింది. తన భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడంటూ చెప్పుకొచ్చింది. మరొక వైపు స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమంటూ పూర్ణచందర్ సొంత కూతురిలా అరణ్యను చూసుకున్నాడని,
పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసిందని స్వప్న చెప్పడం ఈ కేసు మరింత సంచలనంగా మారింది. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. నేను ఆయనను వదిలేసాను. స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుంది. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను నారాయణ, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకోమని రోడ్డు పాలు చేసేసింది. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.